గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నారు రాజ్ కుమార్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. గత రోజులుగా అనేక మోడల్ పేపర్లు చూడడం జరుగుతుంది. కొన్ని బిట్లు అనేవి తిరిగి రిపీట్ అవ్వడం జరుగుతుంది. కొన్ని మోడల్ పేపర్ చేయడం వల్ల మీకు చాలా బిట్లు గుర్తుకు ఉంటాయి. కాబట్టి రోజుకు మీకు అనుకూలమైన టైంలో ఒక 1 అవర్ మోడల్ పేపర్ చేయడానికి ప్రయత్నం చేయండి. పిల్లవాడి చాలక వికాసం దేనికి సంబంధించినది? సాంఘిక వికాసం, మానసిక వికాసం, శారీరక వికాసం, ఉద్వేగ వికాసం. పిల్లవాడి చాలక వికాసం దేనికి సంబంధించినది? శారీరక వికాసానికి సంబంధించినది. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు. ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. ఆన్సర్ ఈజ్ మూర్త ప్రచాలక దశ. సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ. ఆప్షన్ 1 ఒకటవ దశ పూర్వ సంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 రెండవ దశ పూర్వ సంప్రదాయ స్థాయి, ఆప్షన్ 3 మూడవ సంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 నాలుగవ దశ సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ రెండవ దశ పూర్వ సంప్రదాయ స్థాయి. ఫోర్త్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి: చొరవ, అపరాధం. సెకండ్ ఆప్షన్ స్వయం ప్రతిపత్తి, సందేహం. థర్డ్ ఆప్షన్ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఆప్షన్ 4 శ్రమించడం, న్యూన్యత. ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించటం, న్యూన్యత. ప్రయుక్త వివిధ వయసులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం. ఆప్షన్ 1 పరిచ్ఛేద ఉపగమం, ఆప్షన్ 2 అనుదైర్ఘ్య ఉపగమం, ఆప్షన్ 3 భిన్న సంస్కృతుల ఉపగమం, ఆప్షన్ 4 పరిశీలనాత్మక ఉపగమం. ఆప్షన్ 1 పరిచ్ఛేద ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు. అతను అందరికీ ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనటంలోని రక్షణ తంత్రం. పరిహారం. ఆప్షన్ 2 ప్రతిగమం, ఆప్షన్ 3 ప్రక్షేపణం, ఆప్షన్ 4 తదాత్మీకరణం. కరెక్ట్ ఆన్సర్ ప్రక్షేపణం. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం. ఆప్షన్ 1 ఆత్మగౌరవం, ఆప్షన్ 2 ఆత్మభావన, ఆప్షన్ 3 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 4 స్వీయ అభ్యసనం. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడేది ఆత్మభావన. ఈ వికాస దశలో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. ఒకటవ పూర్వదశ,
ఒకటవ ఆప్షన్ 1 పూర్వ బాల్యదశ, ఆప్షన్ 2 నవజాత శిశువు, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్యదశ. శైశవ దశలో పెరుగుదల అనేది అత్యంత వేగంగా జరుగుతుంది. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే చర్యలోని వైవిధ్యం. ఆప్షన్ 1 ప్రవర్తన రీతి, ఆప్షన్ 2 సామాజిక పరిపక్వత, ఆప్షన్ 3 రక్షణతంత్రం, ఆప్షన్ 4 సర్దుబాటు. ఆటంకాలను అధిగమించి అవసరాలు తీర్చుకోవడానికి జీవి కనపరిచే చర్యలోని వైవిధ్యం సర్దుబాటు. కిరణ్కు స్నేహితులతో సినిమాకు వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో తిడతారనేమో అనే భయం ఉంది. ఇక్కడ సంఘర్షణ. ఉపగమ పరిహార, ఆప్షన్ 2 ఉపగమ, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. ఆన్సర్ కిరణ్ స్నేహితులతో సినిమాకు వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో తిడతారనేమో భయం అనేది ఉపగమ పరిహార. గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ, సెకండ్ 1 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, థర్డ్ ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, ఫోర్త్ సంగీత లయ సంబంధ ప్రజ్ఞ. గార్డెనర్ చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 90 నుంచి 110, ఆప్షన్ 2 50 నుంచి 70, ఆప్షన్ 3 130 నుండి 140, ఆప్షన్ 4 140 నుంచి 150. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 110 వరకు. గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 వ్యతిరేక బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ బదలాయింపు. ఆన్సర్ శూన్య బదలాయింపు. ఎన్గ్రామ్స్ అనేవి విస్మృతిని మాపనం చేసే సాధనాలు, విస్మృతిని మాపనం చేసే సాధనాలు, స్మృతి చిహ్నాలు. ఆప్షన్ 4 హృదయ స్పందన కొలిచే సాధనాలు. ఎన్గ్రామ్స్ అనేవి స్మృతి చిహ్నాలు. గృహం, బట్టలు అనేవి శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు, ఆత్మ ప్రస్తావన అవసరాలు. గృహం, బట్టలు అనేవి శారీరక అవసరాలు. ట్రాఫిక్ లైట్లకు
అనుగుణంగా వాహనాలు నడపటం అనేది దేనికి ఉదాహరణ? పునరుద్ధరణం, ఆప్షన్ 2 విరామణము, ఆప్షన్ 3 ఉద్దీపన సామాన్యీకరణము, ఆప్షన్ 4 ఉద్దీపన విచక్షణ. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపటం అనేది ఉద్దీపన విచక్షణ. సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. సంహిత కలిగిన స్మృతి. ఆప్షన్ 1 బట్టి స్మృతి, ఆప్షన్ 2 తక్షణ స్మృతి, ఆప్షన్ 3 తార్కిక స్మృతి, ఆప్షన్ 4 స్వల్పకాలిక స్మృతి. ఆప్షన్ 3 తార్కిక స్మృతి. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. శిలస్థాపన, ఆప్షన్ 2 వ్యవస్థాపన, ఆప్షన్ 3 ప్రతిస్పందించటం, ఆప్షన్ 4 గ్రహించటం. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం శీలస్థాపన. ఎబ్బింగ్హౌస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తరువాత విస్మృతి శాతం. ఆప్షన్ 1 66%, ఆప్షన్ 2 72%, ఆప్షన్ 3 75%, ఆప్షన్ 4 79%. ఆప్షన్ 75%. క్రింది వానిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు. ఆప్షన్ 1 మిల్లర్, ఆప్షన్ 2 డోనాల్డ్, ఆప్షన్ 3 వాల్టర్స్, ఆప్షన్ 4 బ్రోనర్. సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు బ్రోనర్. అభ్యసన గురించి సరైన ప్రవచనం. అభ్యసన ఒక ఫలితం, ప్రక్రియ కాదు. సెకండ్ ఆప్షన్ అభ్యసనం ప్రవర్తనలోని కొన్ని అంశాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఆప్షన్ 3 అభ్యసనం ఒక బదలాయించబడే ప్రక్రియ. ఆప్షన్ 4 అభ్యసనం ఒక పరిమితి కల ప్రక్రియ. అభ్యసనం గురించి సరైన ప్రవచనం. అభ్యసనం ఒక బదలాయించబడే ప్రక్రియ. సామీప్య వికాస ప్రదేశం అనే భావన దీనికి చెందినది. ఆప్షన్ 1 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 మనో విశ్లేషణ సిద్ధాంతం, ఆప్షన్ 4 కోల్బర్గ్ సిద్ధాంతం. సామీప్య వికాస ప్రదేశం అనే భావన దీనికి చెందినది. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. డిస్సెపియా దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 భాషా సంబంధ
భాషణ వైకల్యం. ఆప్షన్ 2 రాత సంబంధ వైకల్యం. ఆప్షన్ 3 ఏకాగ్రత లోపం. ఆప్షన్ 4 గణన లోపం. డిస్లెక్సియా దీనికి సంబంధించినది భాష సంబంధమైన భాషణ వైకల్యం. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరచుకొని వాటిని ప్రవర్తనాంశాలుగా వ్రాసుకోవటం ఈ దశలో జరుగుతుంది. ఆప్షన్ 1 బోధన ముగింపులో, బోధనకు ఉపక్రమించే ముందుగా. ఆప్షన్ 3 బోధన జరుగుతున్నప్పుడు. ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య పరస్పర చర్యలు జరుపుతున్నప్పుడు. బోధనకు ఉపక్రమించే ముందుగా ప్రవర్తనాంశాలు రాసుకోవడం జరుగుతుంది. విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించటానికి సహకరించే పద్ధతి. ఆప్షన్ 1 జట్టు అభ్యసనం. ఆప్షన్ 2 కృత్యాధార అభ్యసనం. ఆప్షన్ 3 సహకార అభ్యసనం. ఆప్షన్ 4 కార్యక్రమిత అభ్యసనం. కార్యక్రమిత అభ్యసనం. హెర్బర్ట్ పాఠ్య పథక సోపానంలో మొదటిది సమర్పణ, సన్నాహం, అన్వయం, పునర్విమర్శ. హెర్బర్ట్ పాఠ్య పథక సోపానంలోని మొదటిది సన్నాహం. టెలివిజన్ ద్వారా జరిగే బోధనలో సోపానాలు సరైన క్రమము. ఆప్షన్ ఏ విద్యార్థులను సంసిద్ధపరచటం. ఆప్షన్ బి పాఠ్య విషయాన్ని చర్చించడం. ఆప్షన్ 3 కార్యక్రమాన్ని సమర్పించడం. ఆప్షన్ డి పాఠ్యాంశాన్ని సమీక్షించటం. ఆప్షన్ ఈ విద్యార్థులను పరీక్షించటం. ఆప్షన్ సి ఏ విద్యార్థులను సంసిద్ధపరచటం, కార్యక్రమాన్ని సమర్పించటం, పాఠ్య విషయాన్ని చర్చించటం, విద్యార్థులను పరీక్షించటం, పాఠ్యాంశాన్ని సమీక్షించటం. తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు బాలల హక్కులోని ఈ వర్గానికి చెందును. ఆప్షన్ 1 అభివృద్ధి చెందే హక్కు. ఆప్షన్ 2 జీవించే హక్కు. ఆప్షన్ 3 భాగస్వామ్య హక్కు. ఆప్షన్ 4 రక్షణ పొందే హక్కు. అభివృద్ధి చెందే హక్కు మరియు రక్షణ పొందే హక్కు. మూల్యాంకనం పరీక్షల గురించి NCF 2005 అభిప్రాయం కానిది. ఆప్షన్ 1 పుస్తకాధార పరీక్షలను అమలు చేయటం. ఆప్షన్ 2 మౌఖిక పరీక్షలను తొలగించడం. ఆప్షన్ 3 స్వల్పకాలిక పరీక్షల కొనసాగింపు. ఆప్షన్ 4 సమయ పరిమితి పరీక్షల ఆవశ్యకత. మూల్యాంకనం పరీక్షల గురించి NCF 2005 అభిప్రాయం కానిది. మౌఖిక
పరీక్షలను తొలగించటం. ఆర్టీ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా ఆప్షన్ 1 ప్రతి ఆవాస ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక పాఠశాల అందుబాటు. ప్రతి ఆవాస ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు. ఆప్షన్ 3 ప్రతి ఆవాస ప్రాంతానికి 2 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు. ఆప్షన్ 4 ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు. ఆప్షన్ 4 ప్రతి 1 కిలోమీటర్ దూరంలో ఒక పాఠశాల అందుబాటులో ఉండాలి. పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతి. ఆప్షన్ 1 సహజ పరిశీలన. ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన. ఆప్షన్ 3 సంచరిత పరిశీలన. ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన. నియంత్రిత పరిశీలన. ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించటానికి వ్యక్తికి ఉండే సంసిద్ధత అనేది అతని ఆప్షన్ 1 అభిరుచి. ఆప్షన్ 2 సహజ సామర్థ్యం. ఆప్షన్ 3 వైఖరి. ఆప్షన్ 4 సృజనాత్మకత. ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధత అనేది అతని వైఖరి. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి, వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 3 ఇంద్రియ చాలక దశ. ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు తార్కికంగా ఆలోచించి, వస్తువులు లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ మూర్త ప్రచాలక దశ. మానసిక సామర్థ్యాలను మాపనం చేయటానికి థార్న్డైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష CAT. ఆప్షన్ 2 CAVD. ఆప్షన్ 3 MMPI. ఆప్షన్ 4 DAT. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి థార్న్డైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష CAVD. సక్రమమైన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం కానిది మూర్తిమత్వ సంధానం, అనుగుణ్యత, ఉద్వేగ అసమతుల్యత. ఆప్షన్ 4 మంచి శారీరక ఆరోగ్యం. సక్రమమైన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం కానిది ఉద్వేగ అసమతుల్యత. తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ గల ఒక అమ్మాయిని నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగి
ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనే సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ. ఆప్షన్ 2 ఉపగమ పరిహార. ఆప్షన్ 3 పరిహార. ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. తల్లిదండ్రులపై సమాన ప్రేమ గల అమ్మాయి ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడటం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి. ఆప్షన్ 1 6వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి. 5వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 3 4వ దశ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 4 3వ దశ సాంప్రదాయ స్థాయి. అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడటం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి. 6వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ గ్రంథి స్రావకం ఎక్కువైతే ఉండే వ్యక్తి ప్రభావశీలిగా అత్యాసపరుడుగా ఉంటాడు. ఆప్షన్ 1 టెస్టోస్టెరాన్. ఆప్షన్ 2 ఎడ్రినాలిన్. ఆప్షన్ 3 థైరాక్సిన్. ఆప్షన్ 4 ప్రొజెస్టెరాన్. థైరాక్సిన్ గ్రంథి స్రావం ఎక్కువైతే వ్యక్తి ప్రభావశీలిగా అత్యాసపరుడుగా ఉంటాడు. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం. ఆప్షన్ 2 సన్నిహితం ఏకాంతం. ఆప్షన్ 3 శ్రమించడం న్యూన్యత. ఆప్షన్ 4 స్వయం ప్రతిపత్తి సందేహం. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి స్వయం ప్రతిపత్తి సందేహం. భోజనం సమయానికి బంధువుల ఇంటికి వెళ్ళిన రాజేష్ తనకు ఆకలి అవుతుందన్న ఇప్పుడే భోజనం చేసి వచ్చానని చెప్పటంలోని రక్షణ తంత్రం. ప్రక్షేపణం. ఆప్షన్ 2 ఉపసంహరణం. ఆప్షన్ 3 ప్రేరకం తారుమారు. ఆప్షన్ 4 పరిహారం. భోజన సమయానికి బంధువులింటికి వెళ్ళిన రాజేష్ తనకు ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చానని చెప్పటంలోని రక్షణ తంత్రం ప్రేరకం తారుమారు. పిల్లల వికాసంలో ఈ దశను ప్రమాద వయస్సు అంటారు. ఉత్తర పూర్వ దశ. ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 3 కౌమార దశ. ఆప్షన్ 4 వృద్ధాప్య దశ. పిల్లల వికాసంలో ఈ దశను ప్రమాద వయస్సు అంటారు. ఉత్తర పూర్వ
దశ. వికాసం పరిపక్వత అభ్యసనల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం. అభ్యసనం f ఆఫ్ పరిపక్వత ఇంటూ వికాసం. ఆప్షన్ 2 వికాసం f ఆఫ్ పరిపక్వత బై అభ్యసనం. ఆప్షన్ 3 అభ్యసనం f ఆఫ్ పరిపక్వత బై వికాసం. ఆప్షన్ 4 వికాసం f ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఆప్షన్ 4 వికాసం పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఆదర్శాల సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 E.L. థార్న్డైక్. ఆప్షన్ 2 W.C. బగ్లే. ఆప్షన్ 3 చార్లెస్ జెట్. ఆప్షన్ 4 స్పియర్మ్యాన్. W.C. బగ్లే. అనిత నీటి లోతు పెరిగే కొలది పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంది. ఇక్కడ స్మృతి రకం. క్రియాత్మక స్మృతి. ఆప్షన్ 2 నిష్క్రియాత్మక స్మృతి. ఆప్షన్ 3 బట్టి స్మృతి. ఆప్షన్ 4 తక్షణ స్మృతి. అనిత నీటి లోతు పెరిగే కొలది పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంది. ఇది క్రియాత్మక స్మృతి. డెజావు అనేది ఫ్రెంచి పదం, లాటిన్ పదం, గ్రీకు పదం, జర్మన్ పదం. డెజావు అనేది ఫ్రెంచి పదం. క్రింది కారకాలలో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం. ఆప్షన్ 1 ఫెయిల్ అవుతారనే భయం. ఆప్షన్ 2 అర్థవంతమైన సంసర్గాలు. ఆప్షన్ 3 తల్లిదండ్రుల నుండి ఒత్తిడి. ఆప్షన్ 4 అనారోగ్యం. అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం అర్థవంతమైన సంసర్గాలు. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, సామీప్యత నియమం. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం. పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు, కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల పిల్లలు ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకొని అభిమానం పెంచుకుంటారు. దీనికి కారణం పునరుద్బలన నియమం. ఆప్షన్ 2 విరమణ నియమం. ఆప్షన్ 3 ఆయత్న చిత్తస్వాచ్యం. ఆప్షన్ 4 సామాన్యీకరణము. ఆప్షన్ 1 పునరుద్బలన నియమం. పరిశీలన అభ్యసనంలో వ్యక్తి నమూనా మరొక వ్యక్తితో మమేకమై అతని ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా
స్వీకరించ స్వీకరించే మానసిక ప్రక్రియ. ఆప్షన్ 1 తదాత్మీకరణం, ఆప్షన్ 2 అంతర్లీకరణం, ఆప్షన్ 3 వ్యవస్థీకరణ, ఆప్షన్ 4 నిబంధనం. తదాత్మీకరణం. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయని అభిప్రాయపడిన వారు. ఆప్షన్ 1 వైగోట్స్కీ, ఆప్షన్ 2 చోమ్స్కీ, ఆప్షన్ 3 పియాజే, ఆప్షన్ 4 స్కిన్నర్. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయి అన్నది వైగోట్స్కీ. శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ను మెచ్చుకున్నారు. బంధురా ప్రకారం శంకర్కు లభించిన పునఃబలనం. ఆప్షన్ 1 ప్రత్యక్ష పునఃబలనం, ఆప్షన్ 2 పరోక్ష ప్రత్యామ్నాయ పునఃబలనం, ఆప్షన్ 3 స్వీయ పునఃబలనం, ఆప్షన్ 4 చరచల పునఃబలనం. ప్రత్యక్ష పునఃబలనం. అంతర్దృష్టికి అధిక ప్రాధాన్యతనిచ్చిన సాంప్రదాయం. ఆప్షన్ 1 ప్రవర్తనవాదం, ఆప్షన్ 2 గెస్టాల్ట్ వాదం, ఆప్షన్ 3 మనోవిశ్లేషణవాదం, ఆప్షన్ 4 సంరచనాత్మక వాదం. అంతర్దృష్టికి అధిక ప్రాధాన్యతనిచ్చిన సంప్రదాయం గెస్టాల్ట్ వాదం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు విద్యలో వైయక్తిక విద్యా పథకం కార్యక్రమంలోని దశలు క్రమముగా. ఆప్షన్ 1 బోధించు దశ, సూచన దశ, నిర్ధారణ దశ, ఆప్షన్ 2 సూచన దశ, బోధించు దశ, నిర్ధారణ దశ, ఆప్షన్ 3 నిర్ధారణ దశ, సూచన దశ, బోధించు దశ, ఆప్షన్ 4 సూచన దశ, నిర్ధారణ దశ, బోధించు దశ, ఆప్షన్ 4 సూచన దశ, నిర్ధారణ దశ, బోధించు దశ. కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించటం. విచక్షణ అభ్యసనం, సెకండ్ చలనాభ్యసనం, థర్డ్ సమస్య పరిష్కార అధ్యయనం, ఆప్షన్ 4 శాబ్దిక అధ్యయనం. కుటుంబ సభ్యుల తల్లిని గుర్తించడం విచక్షణ అభ్యసనం. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలకు నిర్దేశించిన 25% సీట్లు కేటాయింపునందు అనాథులు, హెచ్ఐవి బాధిత తల్లిదండ్రుల పిల్లలు, ప్రత్యేక అవసరం గల పిల్లలకు కేటాయించిన సీట్లు శాతం. ఆప్షన్ 1 4%, ఆప్షన్ 2 5%, ఆప్షన్ 3 6%, ఆప్షన్ 4 1%, 5%. ఆంధ్రప్రదేశ్ నందు ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి నిర్వహించవలసిన నిర్మాణాత్మక మదింపు పరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2
2, option 3 4, option 4 5. Formative assessment test 4, FA1, FA2, FA3, FA4. నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించినది. ఆప్షన్ 1, పిల్లల సహజ అభ్యాసకులు కాగలరు. ఆప్షన్ 2, ఒత్తిడి లేని అభ్యసనం జరుగుతుంది. ఆప్షన్ 3, పిల్లలు క్రమశిక్షణ రాహిత్యులవుతారు. ఆప్షన్ 4, పిల్లల్లో భాగస్వామ్యం అభ్యసన జరుగుతుంది. ప్రయోజనాలకు సంబంధించినది పిల్లలు క్రమశిక్షణ రాహిత్యులవుతారు. ఆర్టీఈ 2009 ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాలు రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ. ఆప్షన్ 1, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. ఆప్షన్ 2, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. ఆప్షన్ 3, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. ఆప్షన్ 4, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. మంత్రణ ప్రక్రియలో చివరి సోపానం. ఆప్షన్ 1, మంత్రణార్థికి సూచనలు ఇవ్వటం. ఆప్షన్ 2, మంత్రణార్థి యొక్క సమస్యకు పరిష్కారాలను సూచించటం. ఆప్షన్ 3, మంత్రణార్థి నమ్మకాన్ని చూరగొనటం. ఆప్షన్ 4, మంత్రణార్థి నుండి విషయాన్ని సేకరించటం. మంత్రణంలో చివరి సోపానం మంత్రణార్థి యొక్క సమస్యకు పరిష్కారం చూపించటం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 దృష్ట్యా జ్ఞానానికి సంబంధించి సరైన ప్రవచనం. ఆప్షన్ 1, స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. ఆప్షన్ 2, అనుభవాత్మక జ్ఞానం కలిగి కంటే పుస్తక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆప్షన్ 3, సమాజ జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. ఆప్షన్ 4, పుస్తక జ్ఞానం కంటే అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆప్షన్ 4, పుస్తక జ్ఞానానికి కంటే అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. థ్యాంక్ యూ బై వాచింగ్. Goodbye. Best of luck.